గురించి పార్ట్ 2 చెప్తాను. షమ్మి కపూర్ యాక్టింగ్ స్కూల్లో అయితే చేర్పించారు అల్లు అర్జున్ గారిని, అల్లు అరవింద్ గారు. మెగాస్టార్ గారు అల్లు అరవింద్ గారికి ఓ సలహా అయితే ఇచ్చారు. రాఘవేంద్ర గారిని కలవండి అని చెప్పారు. అప్పటికి రాఘవేంద్ర గారు 99 సినిమాలు అయితే తీశారనమాట. అప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చి రాఘవేంద్ర గారి దగ్గరికి, సార్ మీ 100వ సినిమా మా అబ్బాయితో తీయాలి అని చెప్పారంట. రాఘవేంద్ర గారు, అరవింద్ గారు, మీ బావతో 100వ సినిమా నేను తీస్తున్నాను, ఆయన ఒప్పుకుంటే ఆయనతో సినిమా తీస్తా, లేదంటే ఇంకో హీరోతో చేస్తా అన్నాడంట రాఘవేంద్ర గారు అల్లు అరవింద్ గారితో. కానీ రాఘవేంద్ర గారు 101 సినిమా మీ అబ్బాయితోనే తీస్తా అని అల్లు అరవింద్ గారికి అయితే మాట ఇష్టం జరిగింది. అల్లు అరవింద్ గారు ఒప్పుకోలేదంట. మీ 100వ సినిమాకి మా అబ్బాయితోనే తీయాలన్నారంట. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ బడ్జెట్ నేను పెట్టుకుంటా అన్నారంట రాఘవేంద్ర గారితో అల్లు అరవింద్ గారు. చెప్పిన తర్వాత బావ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేశారంట. ఇప్పటికే ఇందిరా సినిమాతో చిరంజీవి గారు అయితే బిజీగా ఉన్నారంట. అరవింద్ గారు బాధ తట్టుకోలేక చిరంజీవి గారు రాఘవేంద్ర గారికి అయితే ఫోన్ చేశారనమాట. 111 సినిమాలో మనం చేద్దాం, మా బావగారు వాళ్ళ అబ్బాయిని సినిమాలో పెట్టుకోండి అని చెప్పారంట మెగాస్టార్ గారు రాఘవేంద్ర గారికి. చేసేదేమి లేక 100వ సినిమాకి ఒప్పుకున్నారు రాఘవేంద్ర గారు. ముంబైలో ఉన్న అర్జున్ని పిలిపించి ఫోటో స్టూడియో ఆడియో తీశారనమాట. మంచి హిట్ స్టోరీ అయితే ఆలోచిస్తున్నారంట రాఘవేంద్ర గారు. అప్పుడు గంగోత్రి మూవీ తీశారు. అల్లు అరవింద్, అశ్విని బాబు, రాఘవేంద్రరావు నిర్మాతంగా ఉన్నారంట.